హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఆల్రెడీ ఇండియా షిఫ్ట్ అయిపోయామని చెప్పాను కదా. సో ఇక్కడైతే ఇల్లు కోసం వెతుకులాట జరుగుతుంది. ఆల్రెడీ ఒక ఇల్లు అయితే చూసి పెట్టాము. సో మా వారు ముందుగా వచ్చి చూసేశారు. ఇప్పుడు నేను చూడడానికి వచ్చాను. ఇల్లు ఎలా ఉంది అన్నది చూపిస్తాను, చూసాయండి. సో ఇంటికన్నా ఇంటి ముందు ఉన్న వాతావరణం అయితే చూపిస్తున్నాను, చూసాయండి. మా అపార్ట్మెంట్ ముందు అయితే ఇలాగ మూవీ థియేటర్ ఉంది. సో చక్కగా మంచి టైంపాస్ అవుతుంది. అలానే చుట్టూ కూడాను చాలా బాగుందనమాట. వాతావరణం అంతా కూడాను చూడడానికి కానీ ఆ లొకేషన్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా ఇల్లు కూడాను నేను అనుకున్నట్టుగానే నాకు నచ్చింది. సో ఇల్లు ఓకే చేశానా లేదా, గృహప్రవేశం కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఏ ఇంట్లో చేసుకున్నాం అన్నది కూడా చూపించేస్తాను, చూసాయండి. సో ఫైనల్లీ లోపలికి వస్తే ఇల్లు అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది వచ్చేసి హాలు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది సపరేట్గా ఇలాగా దేవుడి మందిరం కూడా వచ్చింది. సో చూసారు కదా, వంటగదిలో సెల్ఫ్లు, అలానే బయట బాల్కనీ కూడా బాగానే ఉంది. కొంచెం ఫ్రీగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ బాల్కనీ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. మనకి మంచిగా గాలి వెలుతురు వస్తుంది. ఇంకా అలానే 2 బాత్రూమ్స్ వచ్చాయి. ఒకటి హాల్లోని, ఒకటి బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చాయి. 2 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, ఇక ఒకటి బెడ్రూమ్కి ఇలా అటాచ్డ్ వచ్చింది, ఒకటైతే హాల్లో వచ్చింది. ఇల్లు అయితే మాకు బాగా నచ్చింది. మేము ఆల్రెడీ చాలా ఇల్లులు అయితే చూసాము. ఇంకా ప్రతి ఇంటికి కూడా నేను వీడియో తీసాను, కానీ ఈ వీడియోలో అయితే మరి షేర్ చేయట్లేదు. ఎందుకంటే దిగట్లేదు కదా, ఎందుకు మరి అందరి వీడియోలో చూపించాలి అన్నట్టుగా చూపించట్లేదు. సో ఈ ఇల్లు అయితే మాకు నచ్చింది. ఇంక ఈ ఇంట్లో దిగాలి అనుకుంటున్నాము. ఇంకా అలానే ఇంక ఇంటికి పనులు కూడా స్టార్ట్ చేయించేసాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇల్లు అయితే కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేయిస్తున్నాము. ఇంకా డోర్స్ అవన్నీ కూడాను మేమే చేసుకుంటాం. ఓనర్ వచ్చేసి మీరే చేసుకోండి, తర్వాత రెంట్లో చూసుకుందాం అని చెప్పాడు. సో అన్నీ మేమే చేయించుకుంటున్నాము. అలానే ముందుగా అయితే వాటర్ ప్యూరిఫైర్ అయితే పెట్టించుకుంటున్నాం ఇక్కడ. అలానే ఇంకా మనుషులను పెట్టేసి ఇల్లంతా కూడాను శుభ్రంగా క్లీన్ చేయించేసుకుంటున్నాం. ఇగోండి, ఇక 2 మనుషులను పెట్టి మొత్తం ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేయించాం. ఇంతకుముందు ఎవరు ఉండేవారో తెలియదు, కానీ ఇల్లు అయితే బాగా మెస్సీ అయిపోయిందనమాట. బాత్రూమ్స్ అవి అయితే అస్సలు బాగాలేదు. చూస్తున్నారు కదా, సింక్లు, బేషన్లు ఇవన్నీ కూడాను బాగా డస్టీగా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా క్లీన్ చేయించామన్నమాట. సూపర్గా మనుషులను పెట్టి క్లీన్ చేయించేసి ఇంకా నెక్స్ట్ డేనే ముహూర్తం అడిగించేసుకొని పాలు కూడా పొంగించేసుకున్నాము. అయితే మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ నేను చాలా వీడియోలో షేర్ చేశాను. సో మేము సడన్గా ఎందుకు దుబాయ్ నుండి ఇండియా షిఫ్ట్ అయిపోయామంటే మా అత్తగారు చనిపోయారు కాబట్టి ఇంకా మా మామగారు ఒక్కలే అని మేము వచ్చేసాం. అందుకనే ఇంకా పూజలు అవి చేయలేదన్నమాట. ఇంకా సంవత్సరం అవ్వకుండా ఏమీ చేయకూడదు కాబట్టి పూజలు అవి ఏమీ చేయలేదు. సో కొత్త ఇంట్లో దిగుతున్నాం కాబట్టి పాలు పొంగించాలని సింపుల్గా పాలు అయితే ఇలా పొంగించేసుకుంటున్నాం. పాలు పొంగించేటప్పుడు కూడా ఎవరు లేరు, మా వారు, నేను, మా పాప వచ్చాం. మా బాబు అయితే తెల్లారి లేవలేదు, వాడు ఇంకా మా సొంత ఇంట్లో ఉన్నాడనమాట. సో మేము ఇంక ఇక్కడ రెంటకనే కదా దిగుతున్నాం కాబట్టి జస్ట్ పాలు అయితే పొంగించేసుకొని ఇప్పుడైతే పరమాన్నం వండేస్తున్నాను. ఇంకా దూపాలు ఏమీ లేవు కాబట్టి సింపుల్గా ఇంకా పొయ్యికి పూజ చేసేసి పాలైతే పొంగించుకున్నాము. సో చూసారు కదా, 3 సార్లు అయితే పాలు పొంగించేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే బియ్యం వేసేసి అలానే బెల్లంతో పరమాన్నం అయితే చేస్తున్నాను. సో
సో చూసారు కదా, ఫైనల్లీ పరమాన్నం అయితే రెడీ చేసేసాను. సో వేడివేడిగా ఉండేదే కొంచెం తీసి దేవుడి దగ్గర కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పూజలు పురస్కారాలు లేవు కాబట్టి సింపుల్గా ఇలా అయితే ఇంట్లో దిగేసాము. ముందు ఇల్లు ఎలా సర్దుకున్నాను ఏంటి అన్నది నెక్స్ట్ హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.